సంవత్సరంలో వచ్చే నవరాత్రులు ఎన్ని, అవి ఏవి, ఎప్పుడు చేసుకుంటాం, వీటి గురించి తెలుసుకుందాం. సంవత్సరంలో మొట్టమొదటి చైత్రమాసంలోనే వచ్చేటటువంటిది వసంత నవరాత్రులు. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా ఈ వచ్చే 9 రోజుల్లోనే మనకి మొదటి రోజు ఉగాది అవుతుంది, చివరి రోజు శ్రీరామనవమి అవుతుంది. దశమి నాడు పట్టాభిషేకం చేస్తారు కొన్ని ఆలయాల్లో, శ్రీరాముడి పట్టాభిషేకం. ఈ 9 రోజులు చేసేవి ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు అంటాము. ఈ మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవటమే మనకి బాగా అలవాటు ఈ సందర్భంగా. కానీ ఉత్తరాదిన అప్పుడు లలితా నవరాత్రులని పూర్తిగా అమ్మవారివే అవన్నీ. ఆ 9 రోజులు ఉత్తరాది వైపు మనం అప్పుడు శక్తి క్షేత్రాలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కిక్కిరిసిపోయి అమ్మవారి క్షేత్రాల నిండా వసంత నవరాత్రుల్లో అమ్మవారి లలితా నవరాత్రులుగా చేసుకుంటారు. పూర్తిగా 9 రోజులు అమ్మవారికి రకరకాల అలంకారాలు చేసి చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఇది మొట్టమొదటి నవరాత్రి సంవత్సరాల్లో వచ్చేది. రెండోది ఆషాఢ నవరాత్రి. ఇది ఆషాఢ మాసంలో వచ్చేది, అంటే గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయి వర్ష ఋతువు వచ్చే సమయం అన్నమాట, మధ్యకాలంలో ఉంటుంది ఇది. ఇది కూడా పూర్తిగా 9 రోజులు చేసుకుంటాము. ఇవి గుప్త నవరాత్రులు అంటారు వీటిని. వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారికి పూజలు చేస్తారు. ఈ వారాహి అమ్మవారి పూజలు చేయటంలో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడైనా గమనించండి, ఈ రోజుల్లో కొత్తగా వారాహి మాత పేరు వింటున్నాం. ఆవిడ ఆగ్రహిస్తే చాలా భయంకరంగా ఉంటుంది, అనుగ్రహిస్తే బాగుంటుంది, కనుక ఈ పూజలు చేసుకోవాలా వద్దా అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి గమనించండి, వారాహి పేరుతో చేయటం లేదు, కానీ ఈ రోజుల్లో ఈ ప్రత్యేకమైన దినాలు అన్ని వైపులా, అంటే ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో కానీ అందరూ కూడా దీనిని మనం పాటిస్తున్న వాళ్ళమే. మనమేమో తెలంగాణలో బోనాలు చేస్తారు, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే జాతరలను చేస్తారు, అమ్మవారి జాతరలు చేస్తారు. గంగమ్మ జాతర, నూకాలమ్మ జాతర అని జాతరలు చేస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో రకరకాల జబ్బులు, అంటే అంటువ్యాధులు అనమాట, చిన్న అమ్మవారు అలాంటి అన్ని పొంగు ఇలాంటివన్నీ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక నీరు మారుతూ ఉంటుంది, గాలి మారుతూ ఉంటుంది వాతావరణ మార్పుల వలన. కనుక ఇది ఎవరెవరికైతే ఆ ఇంట్లో తగిలిందో వారు వెంటనే ఇంట్లో చద్దన్నం వండి చలిదులు అని తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్ళి గుళ్ళో ఇచ్చి, కొంతమంది అయితే బలులు కూడా ఇచ్చేటటువంటి పద్ధతి ఉన్నది. కొన్ని చోట్ల బలులు ఇవ్వరు, కేవలం అమ్మవారికి చల్దులు పెట్టడమే ఉంది. ఈ రకమైనటువంటిది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చక్కగా దానిని బోనాల పేరుతో ఎంతో అద్భుతంగా ఈ పండుగ చేసుకుంటారు. ఆషాఢ మాసంలో ఈ పండుగ చేయటం మనకు అలవాటు ఉంది. కాకపోతే ఈ రూపంలో ఈ 9 రోజులు నవరాత్రులుగా చేయటం అనేది కొత్తగా వచ్చినటువంటి ఆచారంగా అందరూ భావిస్తున్నప్పటికీ, ఒక పర్టికులర్గా ఈ 9 రోజులనే కాకుండా ఆషాఢ మాసంలో ఈ జాతరలు చేయటం అనేది అన్ని వైపులా అందరికీ అలవాటే. ఉత్తర భారతదేశంలో కూడా శీతలాదేవి పూజలని చేస్తారు ఈ సమయంలో. శీతలాదేవి పూజలు అంటే నేను చెప్పినటువంటి అమ్మవార్లు పోయటం అనమాట. పిల్లలకి పొంగులు, తడపర, ఏవో ఇలాంటి మాటలు వాడతారు కదా. అమ్మవారు వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి శీతలాదేవికి వాళ్ళు నైవేద్యాలు, మనం బోనాలు పెట్టినట్టే అవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ నవరాత్రులు, వారాహి నవరాత్రులు. ఇవి అందరూ చేయరు. అది ఎవరైతే దానివల్ల బాధింపబడ్డారు, అంటే ఆ జబ్బులు ఇంట్లో వచ్చాయో వాళ్ళు చేస్తూ ఉండే పద్ధతి కనుక సాధారణంగా ఇవి గుప్తంగానే ఉన్నాయి, గుప్త నవరాత్రులు. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆశ్వీజంలో శరన్నవరాత్రులు. ఇది చాలామంది చేస్తూ ఉంటారు. అసలు చాలా ఈ మధ్య వేలం వెర్రిగా కూడా అయిపోయింది ఈ శరన్నవరాత్రులు చేయటం అనేది. ఎంత ఉత్సాహంగా, ఎంత వైభవంగా చేస్తారు అనమాట. 9 రోజులు అమ్మవారికి 9 రకాల అలంకారాలు చేస్తారు. ఆ అలంకారాలన్నీ చేసి ఆశ్వీజ మాసంలో దసరాలని కూడా అంటాం వీటిల్ని. ఆ సమయంలో అద్భుతంగా చేసేటటువంటి నవరాత్రులు శరన్నవరాత్రులు. అందులో ఈ శరత్తులో వచ్చేటటువంటి ఆశ్వీజం, కార్తీకం చాలా 2 ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన మాసాలు. అందుకని అప్పుడు చేసేటటువంటి ఉత్సవాలు చాలా అద్భుతంగా, ఆడంబరంగా, ఆనందకరంగా ఉంటాయి. ఆ తర్వాత 4వ నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు. ఇవి కూడా చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు కనుక గుప్త నవరాత్రులు అనే దీన్ని కూడా చెప్తారు. ఏదైనా సరే మనకి తెలిసేంతవరకే గుప్తం, తెలిసాక అది బహిరంగమే అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ మాఘమాసంలో అప్పటికింకా వసంత ఋతువు రాదు, అయినప్పటికీ వసంత పంచమి వచ్చేస్తుంది. అంటే వసంత లక్షణాలన్నీ చాలా వరకు వచ్చేస్తాయి. వసంత పంచమి అని ఆ మధ్యలో వచ్చే పంచమిలో సరస్వతీదేవి పూజలు చేస్తారు. శ్యామల నవరాత్రులు అన్నాను కదా, శ్యామల అనగానే
సరస్వతి, మాతంగి ఈ రూపాలన్నమాట. కనుక ఈ శ్యామలా నవరాత్రులలోనే వసంత పంచమి, అమ్మవారు పుట్టిన సరస్వతీదేవి పుట్టినరోజు శ్రీ పంచమి, వసంత పంచమి అని అంటారు. ఆ రోజున ఆ పండుగ చేస్తారు. సరస్వతీదేవి అమ్మవారు పుట్టడంతో చక్కగా వసంతుడు ముందరే వచ్చి కనిపించాడని ఆ పండుగని వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఇవి 4 నవరాత్రులు పండుగల్లో వచ్చేవి. ఇవి కాకుండా అంటే కొత్తగా మన భారతదేశంలో తిలక్ వంటి దేశభక్తుల ద్వారా ప్రవేశపెట్టినటువంటివి ఇంకొక నవరాత్రులు ఉన్నాయి. అవి గణేష నవరాత్రులు. భాద్రపద మాసంలో గణేష చతుర్థి వచ్చినప్పుడు ఆ వినాయకుడు పండగ చేసుకుంటూ అప్పటి నుంచి 9 రోజులు చక్కగా ఆ 9 రోజులు వైభవంగా గణేశుడికి అంటే ఆ రోజుల్లో మనకి స్వాతంత్రోద్యమం నడిచే కాలంలో అందరినీ కలుసుకొని ఇచ్చేవారు కాదు. ఒక దగ్గర బ్రిటిషర్లు కలుసుకొని ఉన్నప్పుడు ఈ దేవతా పూజ సందర్భంగా కలుసుకుంటున్నాము అనేటటువంటి ఒక వంకతో గణేష నవరాత్రులు పెట్టుకుని ఈ సందర్భంగా అందరూ ఒక దగ్గరికి చేరి భాద్రపద మాసంలో వస్తుంది. ఆ చక్కగా ఒక దగ్గరికి చేరి గణేష నవరాత్రులు చేసుకోవటం కూడా ఒకటి వాడుకలో ఉన్నది. ఆ తర్వాత చతుర్థి నాడు ఇదిను సరిగా 10వ రోజు అనంత చతుర్దశి వస్తుంది. ఆ అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేసేసి ఈ 9 రోజులు పూజ, 10వ రోజు నిమజ్జనం. చవితి నుంచి మొదలుపెట్టి చతుర్దశి దాకా ఈ 9 రోజులు పండుగ అనమాట. దానిని గణేష నవరాత్రులు అంటాం. ఈ గణేష నవరాత్రులు అమ్మవారికి సంబంధించినవి కాకపోయినా వినాయకుడికి సంబంధించినవి అయినప్పటికీ చాలా రాష్ట్రాలలో దేశం మొత్తం పైనుంచి కింద దాకా అందరికీ చేసుకునేటటువంటి ఒక అలవాటు అయితే ఉంది. దీనిని మొట్టమొదట బాలగంగాధర తిలకే అంటే పబ్లిక్గా వచ్చి పబ్లిక్ ప్లేసెస్లో చేయటం. ఇళ్లలో అందరూ గణేష్ చతుర్థి చేసుకున్నప్పటికీ పబ్లిక్ ప్లేసెస్లో చేసి అందరూ ఒక చోట గుమిగూడేలాగా చేసి అందరి మధ్య సమైక్యత వచ్చేటట్టుగా అందరూ కలిసి ఒకరితో ఒకరు సంప్రదించుకునే అవకాశాలు వచ్చేటట్టుగా చేయటం కోసం ఈ గణేష నవరాత్రులను కూడా ఆయన పరిచయం చేశారు. కనుక మన నవరాత్రుల్లో ఈ 5వ నవరాత్రిని కూడా మనం పెట్టుకోవచ్చు. అమ్మవారి సందర్భంగా లలితా నవరాత్రులు, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రి వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు, భాద్రపదంలో వచ్చేవి గణేష నవరాత్రులు. ఇవన్నీ అందరూ చేసుకుంటే ఏదైనా దైవ భజన, దైవ పూజ, దైవానికి అన్ని ఏదైనా సమర్పించుకోవటమే కనుక అందరికీ ఈ సందర్భంగా చక్కగా సమస్త మంగళాలు కలుగుతాయి అనేది భావన.